బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 4వ వారం ఎలిమినేషన్ పూర్తయింది. సోనియా ఆకుల బిగ్ బాస్ జర్నీకి పుల్ స్టాప్ పడింది. అయితే ఈ వారం సోనియా ఎలిమినేషన్ను బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. సోనియాను ఆడియన్స్తోనే కాదు హౌస్మేట్స్తోనూ కూడా వేస్ట్ అని ప్రూవ్ చేయించి మరీ బయటకు పంపించాడు. మామూలుగా ఆడియన్స్ ఓట్లు ఎవరికి తక్కువ వస్తాయి వాళ్ళని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తూనే వచ్చాం. కానీ సీజన్ 8లో మాత్రం రూల్స్ చేంజ్ చేశారని అర్థమవుతుంది. మొన్న శేఖర్ భాషను ఎలిమినేట్ చేసినప్పుడు ఆడియన్స్ ఓట్లు లెక్కలోకి తీసుకోకుండా హౌస్మేట్స్ ఒపీనియన్ తీసుకొని అతన్ని ఇంటికి పంపారు. ఇప్పుడు సోనియా ఎలిమినేషన్ విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో నాబిల్, ప్రేరణ, ఆదిత్యవు సేవ్ అయ్యారు. చివరికి మణికంఠ, సోనియాలు మాత్రమే మిగిలారు. వీరి ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టిన హోస్ట్ నాగార్జున ఇక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టారు. నాగ్ సార్ హౌస్లో మిగిలిన కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ మణికంఠ ఆటలో పనికిరాడు, 0 అని అన్నారు. కాబట్టి అతను డేంజర్ జోన్లో ఉన్నాడు. అలాగే సోనియాకు ఈ వారం అందరికంటే చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హౌస్లో ఉన్న మీ 9 మంది ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళు హౌస్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని నిర్ణయం వాళ్ళ చేతుల్లో పెట్టాడు నాగ్ సార్. సోనియా, మణికంఠాల్లో ఎవరు హౌస్లో ఉండాలో ఎవరు బయటకు వెళ్ళాలో నిర్ణయం మీదే అని అన్నారు నాగార్జున. ఓటింగ్ మీకు నాకు తప్ప యాక్షన్ రూమ్లో ఉన్న వాళ్ళకి తెలియదని కూడా చెప్పాడు. కానీ మిమ్మల్ని ఆడియన్స్ వాచ్ చేస్తూ ఉంటారు. మీకు 8 సెకండ్లు మాత్రమే టైం అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు నాగార్జున. ఫస్ట్ మణికంఠ హౌస్లో ఉండాలని కోరుకునే వాళ్ళు లేచి నిలబడండి అని అడిగారు నాగార్జున. దాంతో హౌస్లో ఉన్న 9 మందిలో నిఖిల్, పృథ్వీ, నైనిక తప్ప మిగిలిన 6 విష్ణుప్రియ, యష్మి, నాబిల్, ఆదిత్య, ఓం, ప్రేరణ, కిరాక్, సీత, మణికంఠకే జై కొట్టారు. దాంతో నాగార్జున ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయ్యింది అని ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత యాక్షన్ రూమ్లో ఉన్న సోనియా, మణికంఠాలతో మాట్లాడి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, హౌస్ ఓటింగ్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని సోనియాకు చావు కబురు చల్లగా చెప్పాడు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఒక కంటెస్టెంట్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ కావడమే కాకుండా మెజారిటీ హౌస్మేట్స్ కూడా నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండొద్దు, వెళ్ళిపో అని అనిపించుకున్న అపఖ్యాతి. మరి సీజన్ 8లో రూల్స్ మార్చి ఎలిమినేషన్ చేస్తున్న దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మా లక్కీ మీడియా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్.